లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో అడవిదేవులపల్లి గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్, తుమ్మడం గ్రామం జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్, తిమ్మాపురం మండలం జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో మార్చిలో జరగబోయేటువంటి 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన విద్యార్థులకు ఎగ్జామ్ మెటీరియల్స్ కిట్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో అడవిదేవులపల్లి గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్, తుమ్మడం గ్రామం జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్, త్రిపురారం మండలం జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో మార్చిలో జరగబోయేటటువంటి 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన విద్యార్థులకు ఎగ్జామ్ మెటీరియల్ కిట్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని వారు కోరారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన లయన్స్ క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఏచూరి మురారి, భాగ్యలక్ష్మి, లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ట్రెజరర్, మెయిన్ క్లబ్ బిఎం నాయుడు, దివ్యాంగ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ సింగ్ రాంబాబు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అందరికీ మీ అమూల్యమైన టైం మాకు కేటాయించినందుకు పేరు పేరున పాదాలకు నమస్కారాలు. మన అన్నీ నాయుడు అడిదేవులపల్లి స్కూల్లో మరి హెడ్ మాస్టర్ గారు మరి ఉపాధ్యాయులు మరి ఇక్కడ విచ్చేసినటువంటి లైన్ మిత్రులందరూ మరి ఈరోజు కార్యక్రమంలో భాగంగా 10th క్లాస్ పిల్లలకు ఎగ్జామ్ ప్యాడ్ పంపిణీ చేయడానికి ఇక్కడ విచ్చేసినాం మేము. అంటే మీరు మంచిగా చదువుకొని భవిష్యత్తులో మంచి స్థాయిలో నిలబడాలనే ఉద్దేశంతో లయన్స్ క్లబ్ ద్వారా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీరు మంచిగా చదువుకొని భవిష్యత్తులో ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటూ మరి అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి సంస్థలలో 206 దేశాలలో కూడా ఈరోజు ఈ సంస్థ ప్రతి ఒక్కరికి సహాయపడుతూ నిలబడదని అంటే దానికి మీరు అర్థం చేసుకోండి. మనలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటే కానీ ఈ సంస్థని మనం నిలబెట్టుకుంటున్నాము, ఈ సంస్థ ద్వారా ఎంతమంది ఉపయోగపడుతుంది అనేది ఒకసారి మీరు ఆలోచించి మీరు ఈ స్థాయికి మీరు కూడా రావాలని చెప్పేసి కోరుకుంటూ మరి మీరు అందరూ కూడా మంచిగా చదువుకొని రేపు రాయబోయే ఎగ్జామ్స్లో 10/10 తెచ్చుకోవాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ లాంగ్ లీవ్ లైన్ కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఏచూరి మురహరి గారు, భాగ్యలక్ష్మి వారు అంటే వారు తెలవనోరు లేరు. మరి వారి దగ్గర శిక్షణ పొందిన వాళ్ళు ఎంతోమంది ప్రైజులు కావడం జరిగింది. వారి చేతులతోటి మీకు ప్యాడ్స్ ఇస్తే మీరు కూడా ఆ విధంగా చదువుకోవాలని, మరి మీకు కూడా మేము ఏదో ఒక రకమైన సేవలు అందించాలనే ఒక ఆలోచనతో లయన్స్ క్లబ్ అంటే సేవా సంస్థ. కొన్ని దాదాపుగా మన ప్రపంచం మొత్తం కూడా 217 దేశాలలో ఇది లయన్స్ క్లబ్ నడుస్తుంది. ఎవరిని కూడా ఆశించి తీసుకురాదు. ఇది ఎవరు ముందుకు వస్తే వాళ్ళ దగ్గర తీసుకొని మరి మా మిత్రుడైన నవీన్ గారు బంగారా షాప్ మిర్యాలగూడలో వాళ్ళ పెళ్లి రోజు 24వ తారీఖు నాడు, మరి వాళ్ళ పెళ్లి రోజు 24వ తారీఖు వచ్చే వరకు లేట్ అవుతుందని చెప్పేసి మరి వాళ్ళు రావడం ఇబ్బందిగా ఉన్నా కానీ మా చేతితో ఇవ్వటం, అదేవిధంగా మరి వీళ్ళిద్దరిని కూడా ఆదర్శంగా తీసుకొని మాది సొంతం తాళ్ళవీరపూడి గ్రామం. మరి మా నాన్నగారి పేరు బాలసరవయ్య నాయుడు, మా అన్నయ్య ఇండిపెండెంట్ సర్పంచ్, రన్నింగ్ సర్పంచ్ బాల శ్రీనివాస్ గారు. మరి ఇక్కడ అందుబాటులో మాకు కూడా దేవరపల్లిలో చాలా మంది చుట్టాలు. దిగి మళ్ళీ నడుచుకుంటూ ఇంటికి వచ్చేవాళ్ళు. ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే మంచిగా పిల్లలు చుట్టూ ఆ పిల్లలు వాళ్ళే బాగా ఫైనాన్షియల్ దాదాపుగా 55 సంవత్సరాలు అయింది. రిటైర్ అయిన 18 సంవత్సరాలు అయింది. కాకపోతే ఏంటంటే మన పల్లెటూరు జిల్లా పరిషత్తు ప్రభుత్వ పాఠశాలలు అంటే ఇప్పుడు ఒకప్పుడు కాదు, ఇప్పుడు పేద వర్గాలు లేదు. నేనైతే తల్లిదండ్రులు అనాథలు నా ప్రశ్న. ఎందుకు అనాథలు అంటే నా పదవికి మారుతుందంటే ఏ తండ్రి అయినా మీరు ఒకటి ఆలోచన, ఏ తండ్రి అయినా నాయన నువ్వు ఏం చదువుతున్నావు, లేదా వారానికి ఒక రోజు ఉపాధ్యాయులు కాడికి వచ్చిన పిల్లాడు ఏం చదువుతున్నావు, ఎంతమంది అడుగుతున్నారో చెప్పండి. ఎవరు వచ్చి అడుగుతున్నా అంటే అర్థమైంది తల్లిదండ్రులు ఉన్నా లేనట్టు లెక్క.
మన భవిష్యత్తు కోసం వాళ్ళు ఏమి ఆలోచిస్తున్నారు, నా కొడుకు డాక్టర్ కావాలి, నా కొడుకు ఇంజనీర్ కావాలి, నా కొడుకు చదువుకోవాలనే ఆత్మ తల్లిదండ్రులు కనబడుతుందా? అటువంటి నిర్భాగ్యులు మేము చదువు చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ తల్లిదండ్రుల పాత్ర, ఉపాధ్యాయ పాత్ర ఈ రెండు నిర్వహించినప్పుడే మీరు సరైన ఫలితాన్ని పొందుతారు, లేకపోతే పొందలేదు. నేను ఉపాధ్యాయుని నేను పాఠం చెప్తా పోతా అంటే అంతే ఉంటుంది రిజల్ట్, ఏముంది పెరగదు. అదే కాక నేను కూడా తల్లిదండ్రుల పాత్ర వహిస్తా అని పిల్లల్ని మనసులో పెట్టుకొని వాళ్ళ అవసరమైతే వాళ్ళ తల్లిని పిలిపించి వాళ్ళ ఇట్లా చెప్పుతుంటే ఇంటరాక్షన్ ఉంటే